ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి తెలుసుకుందాం. సో ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటిది, అసలు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు వేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ల రకాలేంటి, మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా మన డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయి, అసలు వచ్చేటటువంటి వడ్డీ ఎందుకు కట్ అవుతున్నాయి, ఏ బ్యాంకులలో ఎంతెంత ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇవాళ తారీఖు వచ్చేసి మనకు 25/10/2025 ఫ్రెండ్స్. ఈ తారీఖు వరకు ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే మనకు బ్యాంకులలో కానీ ఎన్బిఎఫ్సిలలో కానీ చేసేటటువంటి డిపాజిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనకు సేఫ్ అండ్ రిలయబుల్ ఆప్షన్ అనమాట. అంటే మనకు ఇటు మ్యూచువల్ ఫండ్లలో పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు మన పైసలు పోతాయి కాబట్టి. సో బంగారంలో పెడితే రేపు తగ్గొచ్చు అనేటటువంటి ఆలోచన ఉండొచ్చు, లేదు స్టాక్ మార్కెట్లో పెట్టేటటువంటి ఓపిక లేదు. సో ఇట్లాంటి టైంలో మనకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఫ్రెండ్స్. అయితే మనకు కొంతమంది ఏం చేస్తారంటే ఎస్బీలలో బ్యాలెన్స్ ఉంచి మర్చిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఈ కాలంలో డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఖచ్చితంగా ఒకవేళ మినిమం 7 రోజులు, కనీసం 7 రోజులు, మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు మనం డిపాజిట్ చేయొచ్చు. అందుకని మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు నెల రోజులకైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. చేస్తే దానివల్ల వచ్చేటటువంటి వడ్డీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఎస్బీలలో ఉన్నటువంటి బ్యాలెన్స్ను ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అట్నే మీ కరెంట్ అకౌంట్లో ఉంటే కూడా దాన్ని సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని డిపాజిట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు ఎఫ్డీలలో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అని ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ దాన్ని 5 ఇయర్స్కు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది ఏటీసీ కింద వస్తుంది. అదేవిధంగా బ్యాంకులు కూడా దివాళీ టైంలో కానీ, తర్వాత సంక్రాంతి టైంలో కానీ, సో పండుగల టైంలో కానీ కొన్ని కొత్త స్కీములు తీసుకొస్తాయి. ఎప్పుడైనా బ్యాంకులకు డిపాజిట్లు బాగా అవసరం ఉన్నప్పుడు దాన్ని 444 లేదా 777 స్కీమ్స్ ఇట్లా తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆ టైంలో మనము డిపాజిట్ చేసినట్టయితే మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి డిపాజిట్లను కూడా మనం చూసి చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు ఎందుకు పెట్టాలంటే రిస్క్ డైవర్సిఫికేషన్ ఫ్రెండ్స్. అంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, దాన్ని ఒకటే బంగారంలో పెట్టినా కానీ, రియల్ ఎస్టేట్లో పెట్టినా కానీ, స్టాక్లో పెట్టినా కానీ, ఇట్లాంటి దేంట్లో పెట్టినా కానీ ఏమవుతుందంటే సో మనం లాస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మనం అనుకున్న టైంలో డబ్బులు రాకపోవచ్చు. అందుకనే సో మనకు ఉన్నటువంటి డబ్బుని ఇట్లా డివైడ్ చేయాలి. మ్యూచువల్ ఫండ్లలో కొన్ని పెట్టాలి, స్టాక్స్లో కొన్ని పెట్టాలి, గోల్డ్లో కొంచెం పెట్టాలి, రియల్ ఎస్టేట్లో కొంచెం పెట్టాలి. ఇట్లా డివైడ్ చేస్తే సో మనం ఏ రిస్క్ లేకుండా సేఫ్గా ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. బ్యాంకులలో మనకు డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని ఉంటుంది. సో అదేం చేస్తుంది అంటే మనం కనుక ఒక బ్యాంకులో కనుక డిపాజిట్ అంటే మన పైసలు ఉన్నట్టయితే అవి 5 లక్షల వరకు సేఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకు ఒకవేళ బ్యాంక్ దివాలా తీసినా కానీ మనకు ఈ 5 లక్షల వరకు ఈ డిఐసిజిసి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాంట్లో మనకు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కవర్ అయి ఉంటుంది. ఒకవేళ 5 లక్షల పైన దాటినా కానీ మనకు ఓన్లీ 5 లక్షల వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే సో మనం డిపాజిట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా పేరున్నటువంటి బ్యాంకులు సో చూసి అందులో డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో అత్యధిక వడ్డీ వస్తుందని చెప్పేసి ₹2 విత్తి ₹3 విత్తి ఇస్తుందని ఈ మధ్య చాలామంది మోసపోతూ ఉన్నారు. సో అట్లా ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి ఎక్కడ పెట్టకండి. సో మంచి బ్యాంకులు ఏవైతే పేరున్న బ్యాంకులలోనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది డిపాజిట్ చేస్తారు కానీ మనకు పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోరు. దానివల్ల మనకి ఏంటంటే 20% టీడీఎస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో కొంతమంది ఏం చేస్తారంటే పాన్ కార్డ్ అప్డేట్ చేసుకుంటారు కానీ పాన్ ఆధార్ లింక్ ఉంటుంది, దానివల్ల కూడా టీడీఎస్ అనేది మళ్ళీ 20% పడుతుంది. సో ఖచ్చితంగా మీరు డిపాజిట్ చేసేటప్పుడు పాన్ కార్డ్ని లింక్ చేయండి, పాన్ ఆధార్ తోటి లింక్ చేయండి, పాన్ను బ్యాంక్ తోటి లింక్ చేయండి. మనం ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు అని అంటే మనకు 50,000 వరకు నార్మల్ సిటిజన్కి ఎటువంటి ట్యాక్స్ పడకుండా డిపాజిట్ చేయొచ్చు. అంటే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అనేది 50,000 లోపు ఉందనుకో, 50,000 లోపుంటే మనం నార్మల్గా డిపాజిట్ చేయొచ్చు. దానికి మనం ఎటువంటి 15G 15H ఫామ్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అదే సీనియర్ సిటిజన్ అన్నాం అనుకో 1 lakh వరకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 1 lakh వరకు వచ్చేటట్టు వరకు డిపాజిట్ చేయొచ్చు. సో దానిపైన కూడా మనం డిపాజిట్ చేయొచ్చు. సో నార్మల్గా అయితే మనము 15G చేయాలి, సో సీనియర్ సిటిజన్ అయితేనేమో 15H చేయాలి. సో ఈ 15G 15H అనేది మనము ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఏప్రిల్ మొదటి వారంలో లేకుంటే మొదటి 15 రోజులలో ఇచ్చేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ మనకు ఇప్పుడు ట్యాక్స్ రెజ్యూమే మనకు కొత్త ట్యాక్స్ విధానంలో 4 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు కాబట్టి సో దరిదాపులో మనము 50 లక్షల వరకు అయితే డిపాజిట్ అయితే చేయొచ్చు. సో అదే మనకు పాత దాంట్లో
30 లక్షల వరకు అయితే డిపాజిట్ చేయొచ్చు. 30 లక్షల వరకు డిపాజిట్ చేసినా ఎటువంటి ట్యాక్స్ పడదు. కాకపోతే మనకు ఈ ఎఫ్డి ద్వారా వచ్చే ఆదాయం తప్ప వేరే ఆదాయం అనేది ఉండొద్దు. వేరే ఆదాయం అనేది మన పాన్ కార్డులో రిఫ్లెక్ట్ కావద్దు. అప్పుడు మనం 50 లక్షల వరకు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నా ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ చూద్దాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో కొంచెం ఎక్కువ ఉంటుంది, కాకపోతే దీనిలో కొంచెం రిస్క్ చాలా కూడా ఎక్కువ ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులలో చూసుకున్నట్టయితే బాగా పేరున్న ప్రైవేట్ బ్యాంకులు చూసుకుంటే యాక్సిస్ బ్యాంకులో 6.6 ఉన్నది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫెడరల్ బ్యాంకులో వచ్చేసి 6.7 ఉన్నది. తర్వాత హెచ్డిఎఫ్సిలో చూసుకున్నట్టయితే 6.6 అవుతున్నది. సో ఐసిఐసిఐలో కూడా 6.6 ఉన్నది. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 7% ఉన్నది. ఇండస్ఇండ్ బ్యాంక్లో 7% అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన దగ్గర ఉండేటటువంటి దాంట్లో ఈ కర్ణాటక బ్యాంక్లో 6.6 ఉన్నది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ 7 ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ గవర్నమెంట్ బ్యాంకులలో చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా 6.6 ఉన్నది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.6 ఉన్నది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 6.7 ఉన్నది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెనరా బ్యాంక్లో 6.5 ఉన్నది. తర్వాత ఇండియన్ బ్యాంక్ 6.7, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75. దాని తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చేసి 6.7 ఉన్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.6 ఉన్నది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వచ్చేసి 6.6 ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 6.6 ఉన్నది. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ వచ్చేసి 6.6 ఉన్నది ఫ్రెండ్స్. సో అదే కాక మనకు ఈ గ్రామీణ బ్యాంకులలో ఇప్పుడు మనకు తెలంగాణలో అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకులు వచ్చేసి మనకు ఇప్పుడు 7% ఆఫర్ చేస్తున్నారు. సో మనకు 7% అనేది తెలంగాణ బ్యాంకులో ఆఫర్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎప్పుడైనా డిపాజిట్ పెట్టేటప్పుడు గవర్నమెంట్ బ్యాంకులను చూసి పెట్టుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పేసి చెప్పడం, ఎందుకంటే కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను పనిచేసేటటువంటి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఇలా నేను డిపాజిట్ చేయాలనుకుంటే కూడా నన్ను కన్సల్ట్ కాండి. సో నా నెంబర్ వచ్చేసి 9963031413. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.